హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ స్పీక్ ఛానల్. నేను మీ సురేష్. రాబోయే ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, దాని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మా ఫ్రెండ్ సాయి కుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకునే వారికి ఎస్ఎస్సి జీడీ న్యూ నోటిఫికేషన్ 2025లో ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన క్యాలెండర్లో నోటిఫికేషన్ అక్టోబర్ 25 నవంబర్ 2025 వరకు ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ 3 ఫేజ్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి 3 CBT, సెకండ్ వన్ PST PET, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. CBT టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో సిలబస్ వచ్చేసి 4 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ ఏ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ బి జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ సి అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ డి ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 80 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 160 మార్క్స్. CBT ఎగ్జామినేషన్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ దాంతోపాటు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 0.25 మార్క్స్. అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 1 మార్క్ నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ వచ్చేసి హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఓన్లీ ఫర్ మేల్స్ చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ అండ్ విత్ ఎక్స్పాన్షన్ 85 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ PST PETలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మేల్ వచ్చేసి 5 km రన్ ఇన్ 24 మినిట్స్, ఫీమేల్ వచ్చేసి 600 మీటర్స్ ఇన్ 830 సెకండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ DME డీప్ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. SSC GDలో పోస్ట్ ప్రిఫరెన్స్ SSF, CISF, SSB, ITBP, AR, CRPF, BSF. చూశారు కదా, ఈ ఒక్క నోటిఫికేషన్లే ఇవన్నీ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికోసం మన ద్వారా స్టడీకి కోచింగ్ ఇస్తున్నాం, తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, అలాగే ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం. ఈ రాబోయే నోటిఫికేషన్ కోసం మన దగ్గర బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. జూలై 10th నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ అవకాశాన్ని 100% యూజ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.